హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం ఒక 100 మందికైనా లైక్ చేయండి. ఈ వార్త మరింత మందికి చేరుతుందండి. ప్రస్తుతానికి టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మార్చి నెల వచ్చిందండి. ఈ మార్చి నెల వచ్చిందంటే మా పూర్వమందుల కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆగరండి. ఈ నెల మొత్తం పాత అవుట్ స్టాండింగ్ క్లోజ్ చేయాలండి. చేయకపోతే మాత్రం ఈ నెల నుంచి వాళ్ళు మళ్ళీ కొత్త నెలలో తీసుకొని మాకు మిత్తిలి యాడ్ చేసి మరి వసూలు చేస్తున్నారండి. ఈ రైతుల పరిస్థితి చూసుకుంటే పాత బాకీలు అట్లే పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ ధర అడుగుతారండి షాపులలో. ఈ ఉదరిగిపోతే మళ్ళీ పాత కొత్త రెండు మునిగే పరిస్థితులు ఉన్నామండి. ఈ ఏం చేయాలో అర్థమవుతలేదండి. పొలాలు చూస్తున్నాం పొట్టకు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నాం రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందండి. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వరకు రైతులకు దాదాపు ఒక్కొక్క రైతుకు 2-3 లక్షలు లాభం చేశారండి. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు రైతు బంధు, లోన్లు మాఫీ ప్లస్ ఇవన్నీ చేసినా కూడా రైతులకు వచ్చేసరికి, మా చేపలకు వచ్చేసరికి వాళ్ళకు మందుల పైసలు ఇవ్వడానికి ధైర్యం రావడం లేదండి. ఇదేందో కానీ అర్థం కావట్లేదండి. మరి రైతులు ఇప్పుడు ఒక్కొక్క రైతు వాళ్ళు పిల్లలను మంచి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నారండి. మరి ఆ ఫీజులు అయితే కడతారు, అన్ని కడతారు, కానీ రైతులకు ఈ పంట వండవాడ వచ్చే వరకు ఈ ఫర్టిలైజర్ షాపులలో మాత్రం పంట వండదాకా రైతులకు ఉద్ధరించుకుంటూ వాళ్ళకి ఏమైనా కావాలంటే పల్లెటూరు షాపులలో ఇంకా డబ్బులు కూడా బాగా ఇస్తారండి. అవన్నీ చూసుకుంటూ వచ్చి పంట పండిన తర్వాత డబ్బులు పడ్డాక బ్యాంకులు ఉన్నాయి, తేవాలి పోవాలి, తెస్తామండి, టైం దొరుకుతలేదు బ్యాంక్ అని చెప్పి అంటురండి. తీరా మనకు డబ్బులు గట్టిగా వరకు ఒక 50,000 వాకినా అనుకోండి, 20,000 ఇస్తారు. మళ్ళీ ఇస్తానండి వెళ్తారు, మళ్ళా ఖర్చు అయినాయి డబ్బులు అని చెప్పి సమాధానం చెప్తున్నాండి. మా ఫర్టిలైజర్ షాపులకు ఏం చేయాలనో అసలు చూస్తలేదండి. మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయక సహకారాలు అందించి రైతులకు ఇచ్చిన విధంగా మాకు కూడా ఏమన్నా ఈ రైస్ మిల్లర్లకు మీరు ప్రభుత్వం తరఫున ధ్యానం ఇచ్చి మళ్ళీ కొంటారు కదండి. ఆ విధంగా మా పురుగు షాపులకు కూడా ప్రభుత్వం మందులను సప్లై చేసి రైతులకు ఇస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందండి. మాకు కూడా కొద్దిగా చేయూతను అందినట్టు ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రైతుల విషయానికి వస్తే మాత్రం వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి. మళ్ళీ పాత బాకీలు కూడా కొత్తగా అడుగుతున్నారు. ఇప్పుడు అసలే పొలాలు కోతకు వచ్చినాయండి. ఈ కోతకు వచ్చినాయి నాకు ఏం చేయాలో అర్థం కాక పాతవి కొత్తవి రెండు పోతాయని చెప్పి మళ్ళీ రైతులకు ఉద్ధరిస్తున్నామండి. మీరు కూడా పల్లెటూర్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదండి. దాదాపు ఇక్కడ పెద్దపల్లిలో ఖాతా పెడతారు, మళ్ళీ ఇక్కడ నుంచి 1,50,000 కాగానే మళ్ళీ పల్లెటూర్లలో ఖాతా పెట్టుకొని రైతులు మాత్రం వాళ్ళు పంటలను వడ్డించుకుంటారు. మేము గట్టిగడే వరకు సగం 10,000, 5,000 ఆపుతారు, మళ్ళా మళ్ళా పంటకి ఇస్తామని అంటున్నారండి. ఇదండి ఫెర్టిలైజర్ షాపుల పరిస్థితి. ఏం చేయాలో అర్థమవుతలేదండి. మీరు కూడా కొద్దిగా దయచేసి రైతులు మన పెద్దపల్లి జిల్లాలో మీరు ఎవరికైనా పాత బాకీలు ఉంటే దయచేసి కట్టి మళ్ళీ కొత్త ఖాతాలు పెట్టుకోండి. ఈ పాతవి ఉండగానే కొత్తగా అడగకండి. మీకు ఇంత మంచి అవకాశం ఎవరు ఇస్తారండి? పంట వండిన కాంచెలు మొదలు పెడితే నీకు పొలం కోసే వరకు ట్రాక్టర్ పైసలు కూడా, మన వరి కోత మిషన్ పైసలు కూడా మీకు ఉన్న షాపులలో ఉన్న ఓనర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు మీకు ఇస్తున్నారండి. ఇటువంటి మంచి అవకాశాన్ని కొట్టుకుని అన్నీ ఓటెక్కించుకుంటారు. పైసలు అడిగే వరకు ధైర్యం రావట్లేదు. ఇదండి పెద్దపల్లి ఫెర్టిలైజర్ షాప్లో ఉన్న పరిస్థితి అండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కనీసం 100 లైకులు చేయండి.